వారు చేసుకోబోయే వైవాహిక జీవితంలో వారు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, ఎవరినో ప్రేమించేస్తాడు సారు, ఎక్కడో ఊరు తెలీదు, పేరు తెలీదు, వాళ్ళ బ్రతుకులు తెలియవు, వాళ్ళ పరిస్థితులు తెలియవు, ప్రేమించేసి ఇప్పుడు ఆ యొక్క స్త్రీని కనుక నాకు పెళ్లి చేయకపోతే నేను పైకి డాబాపై ఉంది కదా మన డాబా, ఆ డాబాపై నుంచి దూకేస్తాను, లేదా ఏ లారీ కిందో నేను తలకాయ పెట్టేస్తానని వాళ్ళు కూడా లేరా? చాలామంది ఉన్నారు. చాలామంది బ్లాక్మెయిల్ చేస్తారు. గమనించాం, దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి నీ జీవితంలోకి వస్తేనే అది నీకు దీవెన. హల్లెలూయా. దేవుని చిత్తంలో లేని వ్యక్తి నీ జీవితంలోకి వచ్చారు అంటే నీకు ఖచ్చితంగా నష్టమే, ఇబ్బందులే, ఇరుకులే. గమనించాం, దేవుని చిత్తంలో ఉన్నవారు నీ జీవితంలో ఉంటే నీకెప్పుడు ఆశీర్వాదమే. హల్లెలూయా. నీకు నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. దేవుని చిత్తంలో లేని వ్యక్తులను తీసుకుని వచ్చి నీవు బాధపడటమే కాకుండా నీ తల్లిదండ్రులు కూడా నువ్వు బాధ పెట్టద్దు. ఎందుకంటే దేవుని చిత్తంలో ఉన్నవారు ఖచ్చితంగా నీ మేలు కోరుకుంటారు, నీతో పాటు శాశ్వత కాలం బ్రతకడానికి ఇష్టపడతారు. మధ్యలో అర్ధాంతరంగా విడిచిపెట్టేస్తానని బ్లాక్మెయిల్ చేసే బ్యాచ్ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు దేవుని చిత్తంలో వచ్చిన వారు కాదు, వాళ్ళు ఖచ్చితంగా స్వచిత్తానుసారంగా వచ్చారు. వాళ్ళ వల్ల నీకు ఎప్పుడు కూడా లాభం అనేది ఉండదు. కాబట్టి నీ వైవాహిక జీవితంలో దేవుని చిత్తానికి లోబడో దీవించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక.